టిక్ టాక్లోనే ఏమీ తెలియకుండా ఇంత చేసాం. ఇప్పుడు వచ్చాక చాలా తెలుసుకున్నాం. మీకు బిగ్ బాస్లో ఒక అవకాశం ఏముండే, మేమేంటని చూపిస్తాం. మేము వస్తాక రెడీగా ఉన్నామండి. మీరు వస్తాక రెడీగా ఉన్నారా అంటే ఇద్దరిని రమ్మంటే హ్యాపీ, ఒక్కరిని రమ్మని వెళ్తాక సిద్ధంగా ఉన్నానండి. మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక్కరిని రమ్మంటే? నేనైతే ఆలోచించాలండి, ఆయన అయితే వెళ్తారండి. ఎందుకలా? ఇద్దరికి ఈక్వల్ ఫేమ్ ఉంది కదా. అంటే నేను కొంచెం వెళ్ళి ఒక్కదాన్ని అయితే ఉండలేనండి. ఓకే, మీ ఆయన ఉండాలి పక్క. అవునండి. నేను ఏదైనా చెప్తుంటే ఓపాలండి అలాగా. ఓకే, అలా ఒప్పుకుంటూ బతికేస్తున్నారు మీరు. మంచిగా యూట్యూబ్ పెట్టేశారు, సంపాదన కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ అమ్మాయి వల్ల చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. అంటే నేను ఎంత చేసినా నాకు అంత పేరు రాలేదు కానివ్వండి, ఆ ఒక స్టెప్ యావత్ ప్రపంచాన్ని ఊపేసిందండి. రాదు అసలు అమ్మాయికి డ్యాన్స్ రాదండి, ఒక డైలాగ్ చెప్తూ రాదు, ఎక్స్ప్రెషన్ ఇస్తాం కూడా రాదండి. అటువంటిది ఏదో నాకు ఏదో వచ్చు, నేను చేస్తుంటే ఎలగలగా అనుకుందండి. అది ఒక ట్రెండింగ్ అయింది. అలా స్టెప్ జగపతిబాబు గారు చేశారండి, తర్వాత డి పండు గారు చేశారు, సుధీర్ గారు, శేఖర్ మాస్టర్, ఇటువంటి బడాబాబులు చేశారండి. అందరూ ఏ షోలో చూసినా, కార్తీక దీపంలో కూడా నెక్కలిసుకోవాల్సిన వాడారండి. ఇంతవరకు ఏ పాటని కూడా ఏ సీరియల్లో వాడలే, ప్రతి సీరియల్లో ఆ పాట వాడారండి. అంత ట్రెండింగ్ అమ్మాయి వల్లే వచ్చింది, ఆ స్టెప్ వల్ల. మీరు అది అనుకుంటున్నారా, మీ వల్ల వచ్చింది అనుకుంటున్నారా? ఇద్దరం చేసాం కదండి, ఇద్దరు. అయితే ఆ వీడియోలన్నీ మీరు చెప్తున్నప్పుడు సరే మీ బాధ కూడా కనిపిస్తుంది ఒక రకంగా, కానీ అది పెద్దవాళ్ళు చూస్తారు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మీరు డైరెక్ట్ అన్నారు కదా, ఏం చేస్తున్నారు, చెత్త వాళ్ళని వేస్తున్నారు, చెత్త వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తున్నారని. మరి పోయిన వాళ్ళు బాధపడతారు కదా చెత్త అంటే అలాగని లేదండి. వాళ్ళలాగానే మాకు కూడా ప్రేమ ఉంది కదండి, మమ్మల్ని కూడా తీసుకోండి, మా టాలెంట్ కూడా చూడండి. తెలియని వాళ్ళని పెడుతున్నారు కదండి, కొంచెం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, మమ్మల్ని కూడా పెట్టండి, అర్థం చేసుకోండి అని చెప్పామండి. అంతేగాని నాకు కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది కదండి, దాన్ని చూసి మీకు అవకాశం ఇవ్వండి. అయితే బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఓన్లీ ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా, ఏమైనా టాలెంట్ కూడా ఉండాలా? ఉండాలండి, టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత రకరకాల గేమ్స్ అన్ని ఉంటాయి, అది ఆడే స్టామినా ఉండాలి, కొన్ని మనకి చదువుకి సంబంధించినవి కూడా ఉంటాయి, అవి ఇంగ్లీష్ లో రాయాలి, చూసారు కదా, స్పెల్లింగ్స్ రాయాలి, అన్నీ ఉండాలి కదా. మరి ఓన్లీ ఒక ఫేమ్ ఉంటే వెళ్ళి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ లో? అది ఒక అవకాశం ఇస్తే చూపిస్తామండి, చెప్పం అంటే చేసి కూడా ఎవడో కూడా ముందు చెప్పరండి. ఓకే, ఇళ్ళకి చూపిస్తాడు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు పోయినా చెప్పండి. అందరూ హ్యాపీగా నవ్వుకునేలాగా, అబ్బా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు, ప్రజలందరూ అనుకునేలాగా చేస్తామండి. సో ఈసారి వెళ్ళాలనుకుంటున్నారు? అవకాశం ఇస్తే వెళ్తామండి, ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, మా పని మేము చేసుకుంటాం. ఊర్లో వ్యవసాయం ఉందండి, వారం రోజులు అక్కడ వ్యవసాయం చేసుకుని 20 రోజులు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకుంటానండి. వ్యవసాయం ఎప్పుడు మానలేదండి, వ్యవసాయం చేసుకుంటానే ఇక్కడికి వచ్చి వీడియోలు చేసుకుంటాను. ఓకే, ఇది కూడా బాగుందండి. మీ సైడ్ నుంచి మీరు మీకేం కావాలో, మీకే క్వాలిటీ ఉందో చెప్పారు. మధ్యలో పల్లవి ప్రశాంత్ ఎందుకు వచ్చాడు ఆ వీడియోలో? ఎప్పుడండి? పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పుకోం మేమని చెప్పేసి ఒక వర్డ్ అన్నారు. మరి మేము కూడా రైతులమే కదండి. అవును, ఇప్పుడు ఆయన రైతులే, మేము కూడా రైతులే కదండి. అవును, నేను కూడా 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను, కానీ నేను రైతులని ఎప్పుడు చెప్పుకోనండి. అంటే పల్లవి ప్రశాంత్ చెప్పుకున్నాడని మీ బాధ? లేదండి, ఆయన చెప్పుకున్నారని కాదండి. పల్లవి ప్రశాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం, మంచి వ్యక్తి ఆయన. అంటే ఎవరిని ఉద్దేశించి అనలేదండి, కానీ నేను రైతులని ఎప్పుడు చెప్పుకోనండి అని చెప్పాను. ఇంతకీ పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కదా, ఇద్దరు చెప్పండి దీనిపైన ఒపీనియన్. నిజంగా తనని తీసుకెళ్లి అంత స్థాయి ఇచ్చి, అంతలో ఒక కప్ ఇచ్చి గెలిపించారు కదా, అందరూ కూడా జనాలే గెలిపించారు, ఓటేసింది జనాలు కాబట్టి, నిలబెట్టుకున్నాడా? అది నిలబెట్టుకోలేదండి, నేను అనుకుంటామైతే నిలబెట్టుకోలేదు. ఏ విషయంలో అనుకుంటున్నా అంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు వీడియో చూశానండి నేను, పోలీసు వారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది, మీరు ఇటు వెళ్ళొద్దండి, బ్యాక్ సైడ్ నుంచి వెనకాల నుంచి వెళ్ళిపోండి అంటే, ఆయన నేను నెగ్గాను, నేను దొరలాగానే ఇటు వెళ్తానని చెప్పేసి పోలీసు వారి మాట కూడా వినకుండా అటే వచ్చానండి. అక్కడ చాలా రిస్క్ అయింది, ఆ బస్సు అద్దాలు పగలు కొట్టారు, కారు అద్దాలు పగలు కొట్టారు, దగ్గరగా 9-10 కేసులు పెట్టారండి. ఆ పోలీసు వారి మాటని వెనక్కి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోను అనుకుంటున్నానండి. ఒక్క విషయంలో మైనస్ అయ్యి తర్వాత పాపం జైల్లో చుట్టూ. మరి ఇప్పుడు మంచి ఆయనండి, నెగ్గాడు, కప్పు కొట్టాడు, చక్కగా హ్యాపీగా వచ్చాడు. అక్కడ పోలీసు వారి మాట కూడా వినాలండి, వింటే కొంచెం ఆ నెగ్గిన దానికి ఒక ఫలితం ఉండు. కానీ నెగ్గాడు, బయటకు వచ్చి ఆ పోలీసు కేసుల్లోనే కట్టలేదు, రోజు వెళ్ళి సంతకం పెట్టి వస్తాం. మరి మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఇప్పుడు కష్టపడ్డారు, నెగ్గారు, పాపం ఆయనకు ఫలితం లేకుండా లేదు కదండి.
దానికి కొంచెం నేను బాధపడ్డానండి. ఆ చిన్న మిస్టేక్ లేకుండా పోలీసు వారు చెప్పిన దాంట్లో వెనక్కి నుంచి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోనండి. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ కొంచెం మన ఆయనకు ఇప్పుడు ఒక నెగ్గారండి, 90 రోజులు ఉన్నారు అందులో. ఆ కష్టానికి ఫలితంగా కప్పించుకుని వచ్చారు. ఇంటికి వెళ్ళిపోతే చాలా హ్యాపీ అయిపోయానండి. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు ఇవాళ ఒక కేసు పెట్టారు అనుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రోజు ఇల్లు కనపడాలండి. అది మరి ఎంత బాధ అండి. అది నాకు కొంచెం బాధేసిందండి ఆ విషయంలో. మీకు సేఫ్ ఫీలింగ్? అవునండి. సో బాధేసింది మీకు కూడా? ఆ వెనకాల నుంచి వెళ్తామైతే గొడవ లేకపోతుంది కదండి, పాపం ఎదురుగుండా వెళ్ళారు. అంటే గెలిచిన దానికి ఫలితం లేకుండా పోయిందని నేను ఫీల్ అయ్యానండి. అయితే ఒక కష్టపడి వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది అండి. 90 రోజులు ఉన్నారండి ఆయన, దానికి కొంచెం ఫలితం లేకుండా పోయింది అని నా ఫీలింగ్ అండి. ఇంకొకటి అండి, ఇప్పుడు నార్మల్ గా మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు గతంలో ఏం జరిగే షోస్ మొత్తం చూస్తూ ఉంటారు కదా, బిగ్ బాస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు ఎలా ఉండాలి ఏంటి అనే క్లారిటీ కోసం చూసారా బిగ్ బాస్? ఇన్ని సీజన్స్, 8 సీజన్స్ చూసారా? 8 సీజన్స్ మొత్తం చూసారా ఇద్దరు? సో ఎక్కడ ఇతను వర్త్ కాదు విన్నర్ కి అనిపించింది? ఏ సీజన్ లో అనిపించింది? ఇప్పుడు 8 సీజన్స్ అయిపోయాయి, 9 సీజన్స్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ 8 సీజన్స్ లో ఎవరు అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు అసలు వర్త్ కాదు అనిపించింది, వీళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది కప్ అనిపించింది? కష్టపడ్డ వాళ్ళకి మార్కులు వేస్తారు కదండి. అక్కడ కూడా జడ్జిలు కానీ అక్కడ జరిగేది కానీ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకే చూపిస్తారండి. డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుందండి, 15 మంది 20 మంది పోటీ చేస్తారు, ఎవరో ఒకరికే ఇస్తారండి. అలాగా పల్లవ ప్రశాంత్ గారికి అర్హుడు అని ఇచ్చారండి.